ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇదంతా కలనుకో, జరిగిందంతా మర్చిపోయి నాతో పెళ్లికి ఒప్పుకో. నేను ఎవరైనా చూస్తాను కానీ నిన్ను చేస్తే ప్రసక్తే లేదు. రాదా, నేను తప్పితే నిన్ను చేసుకునే మగాడే లేదు. ఈ లోకానికి అంతటికీ తెలుసు నువ్వు నేను కలిసి క్లబ్బులకి బీచ్లకి కలిసి తిరిగామని. తెలిసి తెలిసి ఎంగిలి కూలి పిల్లడానికి ఎవడు ముందుకు రాదు. చచ్చినట్లు నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకోవాల్సింది. తెల్లనివని పాలని నల్లనివని నీళ్ళని నమ్మి మోసపోతున్నా నన్ను కళ్ళు తెరిపించిన పుణ్యాత్ముడు అశోక్. అతని హృదయంలో నాకు ఎప్పుడు స్థానం ఉంది. చూడు రాజేష్, ఆడదాన్ని మోసం చేసిన ఏ మగవాడు బాగుపడి దాకా చరిత్రలో లేవు. నువ్వు కూడా అంతే. నీ చేతిలో మోసపోయిన ఆడవాళ్ళ కన్నిటి ఉప్పెల్లో ఏదో ఒక రోజు నువ్వు కొట్టుకుపోతావు. వస్తాను. రాదా రాదా, నో రాదా, నో, చెప్పించుకు రాదా, చెప్పించుకు. నేను ఏ ఆడదాన్ని కన్నెత్తి కూడా చూసి ఎరుగును. నీ మాటల తోటాలు నా గుండెల్లో గుణపాల్లా గుచ్చుతున్నాయి. నో రాదా, నో. ఈ రాజేష్ నువ్వు ఊహించేంత నీచుడు దుర్మార్గుడు కాదు రాదా. నీ మనసు నుండి నా రూపు చెరిగిపోవడానికే ఇలా నటించాల్సి వచ్చింది. రే అశోక్, నువ్వు చాలా అదృష్టవంతుడిరా. చూడు, కొడిగట్టిన ఈ దీపం ఆరిపోయేదండి. నా ఈ పరిస్థితి తెలిసిన నీవైనా నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. కాకాయవాణి కత్తివేటకు బలి కాకుండా కాపాడి మనసున్న దేవుడు నేనేమిచ్చే రుణం తెచ్చుకోనండి. రాధా, నిజం తెలియక నువ్వు తప్పు చేసావు, అంతేగాని చూసేవన్నీ నిజాలు కావు, వినేవన్నీ వాస్తవాలు కావు. కమాన్ రాధా, కమాన్. ఏమండి, నిజాన్ని చెప్పిన మిమ్మల్ని ఎన్నో మాటలతో నిందించాను, నన్ను క్షమించండి. రాధా, నేను నిన్ను కావాలనుకున్నా. నా గుడిలో నీ రూపాన్ని ప్రతిష్ఠించుకున్నా. నీ ప్రేమ పూజారిని. అలాంటిది మనిద్దరి మధ్య క్షమాపణ దేనికి రాదా? మన ఈ ప్రేమ సామ్రాజ్యానికి మనమే మహారాజు, మీరే మహారాణి. ఏమండి అశోక్, మన ఇద్దరం కలిసి చేయాల్సిన పని మరొకటి ఉంది. చెప్పు రాదా. మరేమీ లేదు. మా అక్క విషయం మీకు తెలుసుగా? తెలుసు. ఆ విషయంలో మన ఇరువురం కలిసి విజయం నిర్దోషిగా నిరూపించాలంటావు. అసలు నేరస్తులైన భగవాన్ ధర్మతేజాలను చట్టానికి పట్టించాలంటావు. ఆ విషయాలు మీకెలా తెలుసు? రాధా, నీ ప్రేమ కోసం తప్పించే ప్రేమ ఋషిని. అలాంటిది నువ్వెవరివి, నీకున్న సమస్యలేంటి అనే విషయాన్ని పట్టించుకోనా. శిథిలమైన ప్రేమ మందిరాన్ని మనం ఎటు నిర్మించలేవు. చెదిరిన గుండెలతో, తీరని పగతో ఎగిసి పడుతున్న ఉప్పిన లాంటి పౌరుషంలో పల్నాటి నాగులా తిరుగుతున్నా. ఆ పల్నాటి రుద్రైకు ఈ అశోక్ అండగా ఉండి కొండల్ని పిండి చేస్తాడు. అశోక్, నువ్వు సాగిస్తున్న యజ్ఞంలో నేను కూడా. ఈ అశోక్ 2 చేతులు చాలు వాళ్ళ వలయాన్ని ఛేదించడానికి. వాళ్ళ ఒక్కొక్క కుతుకును కోసి అనాదిగా పేదవాళ్ళను అనగదొక్కుతున్న ఈ బూర్జువా వాసులు కళ్ళు తెరిపిస్తా. అవును అశోక్, వచ్చేస్తున్న మా భావన మనం కాపాడుకోవాలి. తను నేరం చేయలేదని, తను నిర్దోషించి సమాజానికి తెలియచేయాలి. ఆ తర్వాతే మన పెళ్లి. రాధా, మన పెళ్లి ఎప్పుడు జరిగినా అది నా ఇష్ట ప్రకారమే జరగాలి. నీ ఇష్ట ప్రకారమే అశోక్. గోయవాణి వేట నుంచి కాపాడి నా దేవుడి ఇష్ట ప్రకారమే. రాధా, అందరి పెళ్లిళ్ళు ఆలయాల్లో, మందిరాల్లో, మండపాల్లో జరుగుతాయి. మన ఈ పెళ్లి మాత్రం ఆగిపోయావే అశోక్. ఓ మనసున్న దేవుని పాదాల చెంత జరగాలి. మనసున్న దేవుడా? మనం కలిసి సుఖంగా ఉండాలంటే చూడాలనుకునే ఓ కలియుగ త్యాగతనుడు. ఎవరతను? మన సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా. ఆ పుణ్యాత్ముడి దగ్గరకు తీసుకువెళ్ళి అతని చేతి నుండి రాలే 4 అక్షింతలే మనకి అమృతపు జల్లు. ఏమండి, ఆ పుణ్యాత్ముడిని ఇప్పుడే చూడాలని ఉందండి. ఏది ఏమైనా
నాకు పెళ్లి కాదని, నన్ను చేసుకునే వారే ఉండరని నాపై నిందలు వేశాడు ఆ రాజేష్. నీకంటే ఉత్తముని, గొప్పవాడిని నేను చేసుకున్నానని గర్వంగా చెప్పుకోవాలి. రాజేష్, నువ్వు రాయి విసిరేసిందని రక్తం అని రుజువు చేస్తాను. నీ అహంకారానికి సరైన గుణపాఠం చెప్తాను. రాధా, రాజేష్ విషయం ఇప్పుడెందుకు? జరిగేవన్నీ మన మంచి అనుకోవటమే. అబ్బో, అన్ని చెప్పేస్తుంది. తమరు తోడుంటే ఈ లోకాన్ని జయిస్తాం. నన్ను చాలా తిట్లు తిట్టావు అనమాట. నిన్ను నమ్మకూడదా? సందకాడ టికెట్లు మోసుకునే ఫేసు నువ్వును. అబ్బా, నేను ఎంత తప్పు పని చేశారా? చెవులు ఉన్నప్పుడేమో అలా అల్లాడిచ్చావు, చెవులు లేనప్పుడు ఇట్లా అల్లాడిచ్చావు. నీకు నేను ఎలా కావాలరా? షటప్, నీకంటే నేను ఖబర్దార్, నోరు మొయ్. మొయ్యనుంది నీ నోరు, నా నోరు కాదు. చూడు కన్నయ్య, ఈ అడవిలో డ్యూటీ వేస్తే వేశాడు కానీ బా ఇక్కడ ఆడవాళ్ళు ఏమున్నారా చెప్పు. నాకు మాత్రం ఇక్కడే సెటిల్ అవ్వాలనుంది. చెప్పు పెడతావా? చెప్పు అని నువ్వేగా చెప్పింది. చెప్పు ఓగా నిజమే అండి. ఆడవాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ మొగుళ్ళు బలి నెత్తిలో ఉంటారు. వాళ్ళు తగిలేక ఇంకెంత ఉంటారు. షటప్, నాకేంటో భయం. ఈ అడవిలో చెట్టులు పుట్టులు నన్ను చూసి పారిపోతున్నాయి తెలుసా? అదేం కాదు, నువ్వేదో ఇంత కూడా పారిపోతున్నాయి. షటప్ రాస్కల్, కమ్ ఆన్, నాకు ఫాలో మీ. చూసావా కన్నా, పిల్ల నవ్వింది. చూడు పాప, ఓ పాట వేసుకున్నావు. ఒరే కన్ను, నువ్వు కూడా నా వెనక ఫాలో మీ. కన్నదే నా కోసమే మదిగలు ఎన్నలా కాళ్ళు వరకు మీకు తాను తీసుకొచ్చను దండలు ఎప్పుడండగా ఖర్చులు అరే కృష్ణ సుందరంగు కన్నదే నా కోసమే నల్లవాడు శ్రీకృష్ణుడు నల్లవాడు నల్లవాడు నరసింహుడు నల్లవాడు కొండలంగా బంగారు కొండల కూడా కొత్త కొత్త సమంత కూడా అందరూ
పలుకురాక పెళ్లి చేసుకో నన్ను కాలదుగా చెప్తే అన్నా సీనియర్ జూనియర్ ఇప్పుడు ఏమైంది జూనియర్ మొగుడు తెచ్చి మొత్తుకుంటుంటే రంకు మొగుడు రమ్మన్నాయంట ఆ తొమ్మిది తనతో ఇంకా బాగా తినాలి ఏంటి ఎస్ఐ గారు వస్తున్నావా? ఇదే వాడిని అంతం చేసే అదును వాడు అడవిలోకి వచ్చిన విషయం మనకు ఎందుకు ఆ రత్నయ్య పట్టణంలోకి ఎందుకు వెళ్ళాడు అనేది మనకు అవసరం. దీనిలో ఆలోచించాల్సింది ఏముంది ఫ్రెండ్, ఆ కూలి జనం వంట కోసం వెళ్ళి ఉంటాడు. అవును ఫ్రెండ్స్, వాడు పట్టణంలోకి వెళ్ళి నిరుపేదలు కాల్చిన రత్న బుల్లెట్ గాయం తగిలింది. సో వాడు ఆసుపత్రి ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాడు. ఆ హాస్పిటల్లో మనం అర్థం చేయాలి. వాడిని ఎంత తొందరగా అర్థం చేస్తే అంత తొందరగా మనం ఆస్తిని చేజిక్కించుకోవచ్చు. భగవా, నీ మరదలు రాని విషయం ఏమి ఆలోచించావు? దానిని మన మనిషికి పంపి ఈ అడవి రప్పించి ఈ అడవంతా పందిరి వేసి నీ పెళ్లి అత్యంత వైభవంగా జరిపిస్తాం. ఏ భగవా, అదంతా తేలిగ్గా జరగదు కిల్లర్. ఎందుకని దాని అక్క లేబర్ నా కొడుకుని ప్రేమించి ఆస్తి మొత్తాన్ని ఆ రాజానికి రాసి ఇచ్చి వాడిని కాడికి పంపింది. ఇది మాత్రం ఒక డబ్బు పరపతి ఉన్న రాజేష్ని ప్రేమించి వాడిని కాడికి పంపి వాడిని కాడికి పంపింది. వాళ్ళు ఇద్దరు ప్రేమను విడదీస్తే తప్ప ఆస్తి మనం చేజిక్కించుకోలేము. పనిలో పని ఆ విజయ్ గారితో పాటు ఆ రాజేష్ కూడా వేసేస్తే పోలా. ఇప్పటికే మన మీద ప్రభుత్వానికి జనానికి చాలా అనుమానంగా ఉంది. అందుకే రాజును వదిలిపెడితే మన పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. మనం చేసిన మంటలో ఇదొకటి అనుకుందాం భగవా. నువ్వు నిశ్చింతగా ఉండు, క్లైమాక్స్ కదా నేను నడిపిస్తా. జానే మీరిద్దరు మారు వేషాలు వెళ్ళి ఆ విజయ్ గారిని పట్టుకోరండి. ఎక్కడ కనబడితే అక్కడ నరికి పారేసేయండి. ఒకవేళ ఆ విజయ్ గారు ఈ అడిగికి వస్తే వాడి సాగుకు నేనే మొత్తం పెడతా. అర్థమైందా? ఓకే సార్. భగవాన్ ధర్మతేజ, మీరు తలపెట్టిన యజ్ఞంలో ఆఖరి దశకు చేరుకుంది. ఈ విజయం మేలో వరుస్తుంది. మనకు ఈ ప్లాన్ శ్రీకారం చుట్టే సమయంలో మనమందరం ఎంజాయ్ చేసుకుందాం. కానీ మన టింగు రంగులో అనే జాబిల్ని చూడేది. ఎట్లయితే ఒక సమయం ఎట్లా ఎట్లయితే నేను వేరే పాటలకు దిగుతా.
బయలుదేరండి. నేను వెళ్ళి మన ఏజెంట్ విక్రమ మన మనుషులు ఎలక్ట్ చేస్తాను. సరిగ్గా 24 గంటల్లో వాడు ఎక్కడో చంపేసి లాగండి. ఇంకొక విషయం, ఆ రాజేశ్వరి విజయ్ గారిని పట్టుకుని సిటీలోకి మన ఊరు వచ్చాడట. వాడిని పట్టుకొని ఏడు చూడండి. వాడిని చంపి మన భగవాన్ మర్దలు చేస్తారండి. రాగని మారం చేస్తే తీర్చుకురండి. ఈ కిల్లర్ వీరప్ప నన్ను పారేస్తాడు. నన్ను మోసం చేస్తే ప్రాణాలు వేస్తాడు. ఇదే ఈ కిల్లర్ వీరప్ప స్పెషాలిటీ. రాకూడదా? రాకూడదనేమే కాదు, దైవేగా కలిసింది. అశోక్, మా అక్క చేయలేని పని నేను చేసి మా పేరు నిలబెట్టాను. ఏమిట్రాదా? ఇదో డాక్యుమెంట్స్. ఏమిట్రాదా నువ్వు చెప్పేది? అవును అశోక్, ఈ ఆస్తి కోసమే మా అక్కను మా నాన్న చంపారు ఆ భగవాన్ ధర్మతేజాలు. వాళ్ళలాగే ఈ ఆస్తి కోసం నన్ను కూడా చంపుతారు. అందుకే వాళ్ళ సుఖానికి లేని ఆస్తి నా సుఖానికి మాత్రం ఎందుకు? అందుకే వాళ్ళ జీవితాశయం కోసం, మా అక్క ఆశయం కోసం అహోరాత్రులు కష్టపడుతున్నా మా బాబు విజయ్ కోరిక తీర్చడం కోసం కార్మికుల పేర నేను ఫ్యాక్టరీ మొత్తం రిజిస్టర్ చేయించాను. అదే ఆ డాక్యుమెంట్. మంచి పని చేసావు. పనిలో పనిగా ఆ విజయ్ని కలిసి అతను చట్టానికి లొంగిపోమని చెప్పు. జరిగిందంతా చట్టానికి చెప్పి అతను నిర్దోషిగా మనం సాక్ష్యం చెబుతాం. అవును,
విజయ్ పగపట్టి నాగులా తిరుగుతున్నాడు. అతని వెంట పోలీసులు వేట సింహాల్లో తిరుగుతున్నారు. భగవాన్ ధర్మతేజాలను చంపాలని మా బాబు విజయ్ని పట్టుకోవాలి ఇన్స్పెక్టర్ భరత్. ఇది ప్రస్తుత పరిస్థితి. రాధ, విజయ్ ఆశయం నెరవేర్చడం కోసం ఈ అశోక్ ప్రాణాలైన అర్పిస్తాడు. విజయ్ చేతిలో నుంచి వాళ్ళు తప్పించుకున్నా ఈ అశోక్ చేతి నుండి తప్పించుకోలేరు. వాళ్ళని చట్టానికి పట్టించి వాళ్ళ చేత నిజం కక్కించే వరకు ఈ అశోక్ నిద్రపోడు. అశోక్, నువ్వు సాగిస్తున్న యజ్ఞంలో నేను కూడా భాగస్వామిని అవుతా. నో రాధా, ఈ అశోక్ శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నావు. నోనో, అలానే కాదు. మరి ఎలా? అమ్మో, సరస్సులోనే అనుకున్నాను. ఆవేశంలో కూడా అంకుశమేమా? రాధా, అశోక్ ఏదైనా అనుకుంటే తప్పక సాధించి తీస్తాడు. అలాగే అయ్యగారు. అదే అమ్మగారు. అన్నీ చిలుపు చేస్తుంది. రాధా, అసలు విషయం మర్చాను. మన ఇరువురు ఒక పని చేయాలి. ఏమిటది? ఈ రోజు మన ఇరువురు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నా ప్రేమదాత పేరును అర్చన చేయించాలి. పెళ్లి బట్టలు ధరించి. పెళ్ళా? మరి ఇంత తొందరలోనా? సమయం మన కోసం ఆగదుగా. అందుకే మనం పెళ్లి బట్టలతో నా ప్రేమదాత కనిపించాలి. సరిగ్గా సాయంత్రం 6 గంటలకి, గుర్తుందిగా? అశోక్, మరి ఈ అశోక్ మీద ఏమాత్రం ఈ ప్రేమన్నా ఈ ఒక్క విషయంలో నా మాట విను. ఓకే, అలాగే. పెళ్లి బట్టలతో మనం వెళ్లాల్సిన చోటు మరొకటి ఉంది. ఏమిట్రా? నాకు పెళ్లి కాదని నన్ను చేసుకునేవారే ముందుకు రారని నాపై నిందలు వేశాడా రాజేష్. అతని దగ్గరికి వెళ్ళి నీకంటే ఉత్తముని, గొప్పవాడిని నేను చేసుకున్నానని గర్వంగా చెప్పుకునే అవకాశం నాకు ఇవ్వు. రాధా, మనం రాయి అనుకొని విసిరేసేదే ఒకనాటికి రత్నమై మనకు దర్శనం ఇస్తుంది. అలాగే నీ కోరిక కాదన్ను. మరి వెళ్ళిరా, గుర్తుందిగా? ఆలయ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు. బాయ్ బాయ్. నన్ను మోసకారి అన్నావు కదా. నో రాధా, నో. నిన్ను నేను నిందించేటప్పుడు నా ఒంట్లో నరాలు ఎన్ని తెగిపోయావో నాకు తెలుసు. నీకేం తెలుసు నా ప్రాణం ఎంత విలువలాడిపోయిందో? పోనీలే రాధా, నన్ను నిందించైనా ఒక మంచి పని చేశావు. నా ప్రియమిత్రుడు అశోక్ని పెళ్ళాడబోతున్నావు. ఆ పెళ్లి కోసమే నేను ఈ నాటకం ఆడుతున్నా. నాకు బ్లడ్ క్యాన్సర్ ఉందని, నాది ఫైనల్ స్టేజ్ అని ఎప్పుడు కన్ను మోస్తానో తెలియదు. నా స్థితి నీకు తెలిస్తే నువ్వు తట్టుకోవాలనే ఇది నా ఇదంతా నటించాల్సి వచ్చింది. రాధా, నీ సుఖమే రాదా నేను కోరుతుంది. రాధా, ఆగదు రాధా, ఈ ప్రాణం పోగడ ఆగదు. ఏ నిమిషము నీ కోసం ఆగదు. నిన్ను ముత్తైదువులా చూడాలన్నదే నా కోరిక. నా ఈ కోరిక తీరుతుందా? బ్రహ్మను
సాగదు హృదయోపనది తగులుతో అతపదవి తెలిసినా ఈ మనిషి తపనాగదు బ్రతుకు తపనాగదు ఆగదు నిమిషము కోసదు ఆగితే సాగదు సాగదు లోకము తెలిసిన మనిషి కలగదు జనమై ధర్మమని మరణం ధర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు మరణ మధ్యమని కాగదు ఆగదు నిమిషము కోసదు సాగదు సాగదు లోకము ఆగదు ఆగదు సాగదు మనసు మనసు కలవకలు హృదయం సగమగదు అనురాగమే అనురాగకు వరదలు చెడులు సగభావకు ఛాయో ప్రేమ చెడినా మనసు చెడినా కామదు చావాభిషేకం గెలిచిన ఆగదుతో అభిషేకం ఆగదుతో అభిషేకం ఇతనే మన పెళ్లి కోసం అహోరాత్రులు తపస్సు చేసిన తపస్వి మన ఇద్దరం కలవటం కోసం యజ్ఞం చేసిన ఋషి ఒరే ఫ్రెండ్ స్నేహానికి నిజమైన తీర్పు నీదేరా అందుకే నీకు కనిపించి నీ దీవెల కోసం వచ్చాం దీవించరా ఫ్రెండ్ దీవించు రాజేష్ రాజేష్ రాధా రాజేష్ చెప్పు రాధా చెప్పు మోసగాడని దగాకోరని నిందిని వేసి నువ్వు పెళ్లి చేసుకోవని పందెం కాసిన రాజేష్ ఇతనే నువ్వు నిన్ను సుమంగళగా చూడాలని నిన్నలా నిందించి నమ్మించి తాను తాగుబోతులా తిరుగుబోతులా నటించింది అవును తనకు బ్లడ్ క్యాన్సర్ ఉందని తన చావు గంటల్లోనే ఉందని తెలుసుకొని ఈ వార్త నా రాధకు తెలిస్తే ఆమె బ్రతకదు ఆమె సంతోషంగా ఉండాలంటే నేను తాగుబోతులా తిరుగుబోతులా తను నన్ను నమ్మాలి నీ జీవితం బాగు కోసం కొవ్వొత్తిలా తాను కరిగి వరిగిపోయి
నీ జీవితానికి వెలుగునిచ్చిన దాన్ని జీవి రాధా. చరిత్రలో ఏ వ్యక్తికి రాజేష్, నన్ను క్షమించు. నా కోసం, నా జీవిత సుఖం కోసం నువ్వు రాలిపోయి నా నానాసిని అభాగ్యం చేసి వెళ్ళిపోయావు రాజేష్. నేనెంత దుర్మార్గురాల్లో తెలుసు. నా మనసుని, నా మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయావు. నన్ను క్షమించు రాజేష్, నన్ను క్షమించు. ఆ తప్పుకి నిష్కృతి లేదు. రాధా, ఎదుటి వారి బ్రతుకుల్లో వెలుతురు నింపి ఎలుగు నింపిన మహాత్యాగి రాజేష్. రాజేష్ చేసిన త్యాగాన్ని చరిత్రలో శిలాశాసనాలై నిలవాలి. బొమ్మ మర్యాదగారా. మా పేరెందుకు లేవే, మర్యాదగా నడు. లేకుంటే ఆ 2 శవాలతో పాటు నిన్ను కూడా శవం చేసి తీసుకెళ్తాం. నీకు చేసేసి దండ పెడతాను. నా పరిస్థితి మీకు తెలియదు. నన్ను విడిచిపెట్టండి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఒరే కాళీ, డబ్బు ఇస్తుందట్రా. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన చిన్నది కదా, దీనికి డబ్బు అంటే లెక్కే ఉంది. బుల్ బుల్ మాట లాంటి మర్యాదగారా. దాని ప్రతిలాడితే ఎలా వస్తుంది రా. ఎత్తు. అర్థం చేశాం. ఆ విజయ్ గారు మాత్రం సిటీలో లేడు. అవును బాస్, సిటీ అంతా వెళ్తాం. వాడి అడవికే వచ్చాడని తెలుసుకో. షహబాజ్ జానే షహబాజ్ కాలే. వాడి చౌక వాడే నృత్యం ఎత్తుకుంటూ వస్తున్నాడు అన్నమాట. షహబాజ్ భగవాన్, ఒక పని జరిగింది, మరొక పని జరగాలి. అందాక ఓపిక అంటే ఒక పట్టు, లేకుంటే నీ మరదల పిల్లలు ఒక పట్టు. బాబాని ఏమి తీయగా పిలిచావి నా జాజి పూల చెండ. నీ అక్క వేప నా కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తాన్ని అలవాదానికి రాసి ఇచ్చి నా చేతిలో పెట్టి నాకు విరోధులు మిగిల్చిపోయింది. నువ్వేమో ఏకంగా డబ్బు పరపతి ఉన్న రాజేష్ని ప్రేమించి వాడిని కాటికి పంపించి ఆస్తి మొత్తాన్ని అలవాదానికి రాసి ఇచ్చి నన్ను నీకు శత్రువుగా చేసుకున్నావు. నిన్ను బావారడో కంటే కూడా కుక్క అన్నప్పుడు చాలా తక్కువేరా. ఏం కూర్చోవే. కూడా ఇలాగే వాగి దాని చావది కొని తెచ్చుకుంది. మర్యాదగా మన పెళ్లికి ఒప్పుకో. పెళ్ళ నీతోనా? ఏమిటి ఉమ్మవేస్తా? మీ బ్రతుకులు చెడా. ఆస్తి కోసం ఇలా ఎంత బొట్టులు పెట్టుకుంటారా దుర్మార్గులారా. వెరీ గుడ్ పాప, వెరీ గుడ్. ఏదో మా ఫ్రెండ్ మరదలుగా దానికి కాస్త సెంటిమెంట్ చూస్తే నువ్వేవో వేరే లెవెల్లో ఇక్కడ దీనికి చాప్టర్ క్లోజ్. భగవంతుడు చాలా గొప్పవాడు. వీళ్ళ వంశం మొత్తం చావులు మన చేతికి ఇచ్చి యమధర్మరాజుకి పరివారం తగ్గించాడు. అవునికిలా దీని తండ్రిని కార్యాల్సిందే చంపించావు. దీన్ని అక్కడ లేపేసి ఆ నేరం విజయ్ గారి మీద వేశాం. ఇప్పుడు దీన్ని చంపి ఆ అశోక్ గారు చంపారని ఆస్తి మొత్తం చేయించుకున్నాం. వెరీ గుడ్ భగవాన్, వెరీ గుడ్. ఈ ఆధారంతో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఎవరా నువ్వు? ఇన్స్పెక్టర్ భరత్, మిమ్మల్ని ఉరిగమ్మేపించడానికే ఈ మారు వేసి వేసి వచ్చాను.
మర్యాదగా చేతులను పెట్టుకుంటుంది, లేకుంటే పేక తెగిపోతుంది. జనాలు కాదు ఈడు పేరు జన కట్టండి. కాళ్ళు కదిపేరా తలకాయలు పుచ్చకాయల్లా పేలిపోతాయి. ఎవరు మీ పాలిట ఏమణ్ణి? ఎందుకురా పిచ్చి కుక్కలా నవ్వుతావు? నవ్వురాక ఎలా ఉంటుందిరా అసలు? నువ్వు మారు వేసినంత మాత్రాన నిన్ను గుర్తుపట్టడానికి మేము ఎర్రి రంగులు అనుకుంటున్నావా? జానీ కాలే ఈడు పెళ్ళ కలిసి కట్టేయండి. శబాష్ కిల్లా శబాష్. అశోక్ పెళ్ళు రక్తరాజ రాక్షసుడు పెళ్ళితో నీకెందుకు? పెళ్ళిపో. చేసుకున్న వాడి మీద ఎంత ప్రేమ. మీరు సాగిస్తున్న ఈ మారణకాండను అడ్డుకోగల మనగాడు ఎక్కడో ఉండే ఉంటాడు. ఒరేయ్, ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని బల ప్రదర్శన చేయటం కాదురా, దమ్ముంటే రండి. నేను చేసిన మద్రాసులో చదవలేదు నీ వయసు, ఎందుకు అలా ఫీల్ అయిపోతావు? చూసారా ప్రాణం బలగా ఇప్పుడప్ప ప్రాణం పోయేంత వరకు తల పగలగొట్టి చెప్పాలంటారు. కొనగూపుడుతో ఉంటే ఇదేనా సాగు? ఇప్పుడైనా మించిందో లేదు. ఏళ్ళ వల్ల వేటేసబండి. ఈ రోజు నా జీవితంలో తీయనైన రోజు, నా శత్రువులందరినీ మట్టు పెట్టే రోజు. అది ఒక్క విజయ్ తప్ప. విజయ్ ఒక్కడు చాలు మిమ్మల్ని అందరినీ అంతం చేయడానికి. ఇది ఒక పద్మవ్యూహం. దీనిలోనికి వచ్చిన వాడు వెనుక వెళ్ళటం అంటే సొమ్మై తప్ప మరొక దారి వెళ్ళలేడు. మాంచి పిటపిటలాడుతున్న రాధాదేవి చచ్చిపోతున్న నీ భక్తి కోసం ఒక పాట పాడు. ఎవరు పోతున్నారు కదా
వస్తున్నారు ఇక్కడ. కమర్ మీరు తప్పకండి. నీ స్థావరంలోకి వచ్చి పొడవలసి గౌండిస్తున్న బొబ్బిలి రుద్రయ్యను నేనేరా? తిరిగి పొందలారా? ఓడిపోవడం మగాడి లక్షణం కాదురా. ఎదురు పడితే ఎవరు మగాడో తెలుస్తుంది. మూత మీద మెచ్చం ఉన్న వాళ్ళు ఎదురు పడండి. కమాన్, దమ్ముంటే నాకు ఎదురు పడండి. వెల్కమ్ రుద్రయ్య, వెల్కమ్. పల్లాటి రుద్ర, మీ కోణాలు చేసే రుద్రయ్య. భగవాన్ ధర్మతేజ, మీరు దేశదేవిని ఆచరించినంత మాత్రాన మీ ప్రాణాలు దక్కుతాయనుకుంటారా? వేరే కాదు, కడుగు ఆ భగవంతుడే దిగి వచ్చినా మీ ప్రాణాలు కాపాడలేదు. ఆవేశపడకు రుద్రయ్య, అటు చూడు. భారత్, రాధా, వాళ్ళ ముగ్గురు ప్రాణాలు నీకంటే ముందే పోతాయి. ఖబర్దార్. ఎవరు ఆమె నువ్వు అనుకున్నట్టు నాట్య గది కదరా సిఐడి రజని. మోసం, దగ. వాళ్ళ కట్లు పదిహేడురా. దాదా భరత్ కంటే మీరంతా పాల్గొండి. బావా నేనొక్కటే వదిలేసి ఆచారం జరిగినా పర్వాలేదు. నా వంటి నిన్న బాంబుస్ ఉన్నాయి, చేతిలో రిమార్క్స్ ఉంది. వీళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. పారిపోండి. కళ్ళు మూసే రెప్ప సమయంలో నీళ్లు మాయాజలం చేయగల వద్దండులు. సారీ విజయ్, అనువేదనకు గురి చేసి అసలు నేరస్తులు వదిలిపెట్టాను. ఇన్స్పెక్టర్ సార్, నన్ను నిర్ధారణ చేయాలి. నమ్మితే నాకు అదే 10,000. ఇంకొక విషయం, నా శాంతి ఆఖరి కోరిక ప్రకారం ఆమె ఓటాను కార్మికుల పరం చేయండి. వెళ్ళండి. కన్ను రెప్ప మూసే సమయంలో వీళ్ళు మాయాజలం చేయగల వద్దండి. వెళ్ళండి. విజయ్, రుద్రాయను పగటి పౌరుషాన్ని పుణికి పుచ్చుకున్న రుద్రయ్యను చూడండి. ఇప్పటికైనా నా నిజాన్ని గ్రహించారు. నా ఆఖరి కోరిక నెరవేర్చండి. కార్మికులకు అన్యాయం చేయకండి. అదిగో నా శాంతి నన్ను పిలుస్తుంది. శాంత, శాంత. విజయ్, ఈ సామానంతా మనం తీసుకొచ్చిన సామాను ఎవరు వాళ్ళకి